డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం పురపాలక సంఘంలో భారీ అవినీతి జరిగిందన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోసు. మెప్మాలో 1,22,93,000 అవినీతి జరిగిందని ఆరోపించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. అవినీతిపై సిబిసి ఐడి లేదా విజిలెన్స్ అధికారులతో స్పెషల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బోసు. సీఎం చంద్రబాబుకు అవినీతిపై లేఖ రాస్తానన్నారు ఎమ్మెల్సీ. పేద ప్రజలు దోచుకున్న విధానం ఇదేంటంటే ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మందికి 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే రామచంద్రపురం పట్టణానికి సంబంధించి ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటాం. వారికి వెల్ల సవరం, ఏరుపల్లి, అసంబాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు.